ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 16 మంగళవారం, దశమి తిథి పూర్తిగా ఉంది. పునర్వసు నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. సూర్య భగవానుడు కన్యా రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. కన్యా సంక్రమణం జరుగుతోంది. ఒక నెల రోజుల పాటు సూర్య భగవానుడు కన్యా రాశిలోనే ఈ రోజు నుంచి సంచరిస్తాడు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు, కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. పంచములో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు. వ్యయములో శని సంచరించడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ, పనిభారము అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. పనివారి సహకార లోపం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు, ఇంటా బయట పని చేయాల్సిన వాతావరణం మీకు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూములకు సంబంధించి కానీ, వ్యవసాయ భూములకు సంబంధించి కానీ మంచి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా అభివృద్ధికర వాతావరణం మీరు చవిచూస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు, కుటుంబ సౌఖ్యము, గట్టి పోటీని కూడా సునాయాసంగా ఎదుర్కొంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. చతుర్థంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో మనస్పర్ధలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, స్థిరాస్తులకు సంబంధించిన లాభాలని, మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపుని తెచ్చుకుంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందగలుగుతారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో బాగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. పంచములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని కాస్త వెనకడుగు వేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన, తల్లి నుంచి ఒక శుభవార్త అందుకుంటారు. అష్టంలో రాహు సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా ఒక పెద్ద సమావేశంలో పాల్గొని మంచి ఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. అయితే 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల మౌనంగా ఉండండి. అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దిగకండి.
మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకుల సహాయం వల్ల ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అనుకోకుండా నూతన అవకాశాలు, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గుర్తింపు, జన సహకారం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో కానీ పనివారి సహకారంతో చాలా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన లాభాలు మీరు అందుకోలేకపోతారు. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశములు రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. దశములో కేతువు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. కొంతమంది పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. భాగ్యంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, స్త్రీజన సహకారం బాగుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, నూతన ఆదాయం కూడా అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, కుటుంబ సౌఖ్యము అందుకోగలుగుతారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరుగుతుంది. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతృప్తికరంగా ఈ రోజంతా కాలం గడుపుతారు. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకారము లేకపోవడం, పనుల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి మంగళవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సునాయాసంగా ఎదుర్కొంటారు. సమాజంలో గుర్తింపు, సంతోషకర వాతావరణం ఉంది. తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంది. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో మంచి లాభాలు, ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. సమాజంలో అనుకూల వాతావరణం ఉంది. మీ ఆలోచనలో కార్యరూపం దాల్స్తుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. పంచమంలో గురువు సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సునాయాసంగా ఎదుర్కొని మంచిగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం, కుటుంబంలో అశాంతి, కొన్ని విషయాల్లో చిన్న చిన్న అవమానాలు స్త్రీల వల్ల ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. షష్టములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా బలం పడతారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. కొన్ని అప్పులు తీరుస్తారు. ఆదాయం విషయంలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మీతో స్నేహాన్ని కోరుకుని మీతో కలిసి ఉండేటువంటి వాతావరణం ఉంది.
అష్టములో కుజ సంచారం వల్ల భూవాహన సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కలహాలు కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.